హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 19 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి? దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? సో, దాంతో పాటు మనకు వచ్చి ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, టుడే మనం ఫస్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏమి? అనే దాని గురించి తెలుసుకుందాం. సో, నేను ఆల్రెడీ మనం ముందుగానే మనం టెర్నరీ ఆపరేటర్‌లో మనం ఏమైతే నేర్చుకున్నామో సేమ్ లైక్ మనకి ఇక్కడ అంతే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కాలేజ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఈ కాలేజ్‌లో మనం చదువుతున్నాం. ఓకేనా? సో, ఈ కాలేజ్‌లో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కాలేజ్‌కి ఒక గేట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఈ గేట్‌లో లోపల ఎంట్రీ అవ్వాలంటే మనకి సెక్యూరిటీ అనేది మనకేం అడుగుతారు? ఖచ్చితంగా ఐడీ కార్డ్ ఉందా? లేదా? అనేది అడుగుతారు. ఓకేనా? సో, నువ్వు ఐడీ కార్డ్ ఉంటే నువ్వు లోపలికనేది ఎంట్రీ అవ్వగలవు. సో, ఒకవేళ ఐడీ కార్డ్ లేకపోతే మనకి సమ్ రూల్స్ అనేవి ఉంటాయి గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐడీ కార్డ్ లేదంటే నువ్వు పోయి మన యొక్క లెక్చరర్స్ ఎవరైనా వాళ్ళ పర్మిషన్ తీసుకొని సమ్ లెటర్స్ రాసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం లోపలికనేది ఎళ్ళొచ్చు. సో, ఇలా మనకు కండిషన్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ ఆ కండిషన్స్ మనకి సాటిస్ఫాక్షన్ అయితే నువ్వు లోపలికెళ్ళొచ్చు. కానప్పుడు సమ్ వేరే కండిషన్స్ సమ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అది సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం లోపలికెళ్ళాల్సిన సిట్యుయేషన్ ఉండదు. మనకి బయటికెళ్ళిపోవాల్సిందే. ఓకేనా? సో, ఇవన్నీ ఇక్కడ నార్మల్‌గా మనం రియల్ టైమ్‌లో మనం చూసేవి ఇవంతా ఏమంటే మనకి కండిషన్స్ అనమాట. సో, ఇలానే మనం ప్రోగ్రామింగ్‌లా ఇప్పుడు ఒక సమ్ కండిషన్స్ ఉంటాయి కదా! మనకి ఈ ఒక లాజిక్ అనేది నువ్వు పెర్ఫార్మ్ చేయాలంటే సమ్ కండిషన్స్ అనేది సాటిస్ఫాక్షన్ అయితే ఆ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి. లేనప్పుడు మనకు అవసరం లేదనుకుంటే సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కండిషనల్ ఓకేనా? సో, మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్‌లో CONDIT కండిషనల్ స్టేట్మెంట్. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్‌లో 4 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఒకటొచ్చి ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎల్స్ ఇఫ్, సో, నెక్స్ట్ వచ్చి స్విచ్. ఓకేనా. సో, ఈ 4 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, ఇఫ్ స్టేట్మెంట్ ఓకే. ఇదొచ్చి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో, ఇదొచ్చి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇదొచ్చి స్విచ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో, ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి? దాంట్లో ఏమేమి ఉన్నాయనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు నార్మల్‌గా నేను సేమ్ యాస్ ఇస్ కాలేజీ లోపలికెళ్ళాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా ఐడీ కార్డ్ అనేది కావాలి. సో, నేను సేమ్ యాస్ ఇస్‌గా ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐడీ కార్డ్. ఓకే. సో, నీ దగ్గర ఐడీ కార్డ్ ఉంటే నువ్వు లోపలికనేది ఎళ్ళొచ్చు. వెళ్లి నువ్వు సంథింగ్ యూ కెన్ ఎంటర్ కాలేజ్. ఓకేనా. సో, యూ కెన్ ఎంటర్ కాలేజ్. సో, ఒకవేళ నీ దగ్గర ఐడీ కార్డ్ లేదనుకో, నువ్వు ఏం లాజిక్ పెర్ఫార్మ్ చేయాలని మనకు తెలీదు. ఓకేనా. సో, నీ దగ్గర ఐడీ కార్డ్ ఉంటే మాత్రం నువ్వు కాలేజ్ లోపలికి ఎంట్రీ అవ్వగలవు. ఓకేనా. సో, ఇలా మనం ప్రోగ్రామాటికల్‌గా మనం సమ్ లాజిక్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో, అందులో ఇఫ్ అనేది ఏం చేస్తదంటే నీ కండిషన్ ఓకేనా. సో, నువ్వు కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, అప్పుడు మాత్రమే లోపలికి అలౌ అనేది చేస్తుంది. ఒకవేళ నీ కండిషన్ ట్రూ కాలేదనుకో, ఇది నాట్ అలౌడ్. నీకు అలౌ అనేది చేయదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. సో, ప్రోగ్రామాటికల్‌గా ఇది నార్మల్‌గా మనం ఆల్రెడీ లాజికల్ ఓకే. సో, ఇక్కడ మనం జావా లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేసినాం కదా! సో, ఇలా జావా లాజికల్ ఆపరేటర్‌లో మనం ఏమి యూజ్ చేసినాం? ఏ గ్రేటర్ థాన్ బి, ఏ ఈక్వల్ టు బి ఓకేనా. సో, ఇలా సమ్ లాజిక్స్ అనేది పెర్ఫార్మ్ చేసినాం. సో, ఇక్కడ అన్నీ మనకేం రిటర్న్ చేస్తాయి? ట్రూ ఆర్ ఫాల్స్. సో, అదే విధంగా ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్‌లో కూడా మనం యూజ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో, ఇక్కడ మన యొక్క డయాగ్రామే చూడొచ్చు మనకిక్కడ. సో, ఇక్కడ ఇఫ్ రెయినింగ్ అనుకో, సో, మనకి రెయిన్ పడతా ఉంటే మనం టేక్ అంబ్రెల్లా అని చెప్తాం. నువ్వు అంబ్రెల్లా తీసుకెళ్ళండి. మనకి రెయిన్ అనేది పడలేదనుకో మనకి అంబ్రెల్లా అవసరం ఉండాలను. ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమి? రైనింగ్ పడతా ఉంటే ట్రూ అయితే, రైనింగ్ పడేది ట్రూ అయితే అంబ్రెల్లా తీసుకెళ్ళని ఒక మెసేజ్ చెప్తామనమాట. ఓకే. సో, ఇలా మనకి సేమ్ మనం ప్రోగ్రామాటికల్‌గా యూజ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ నేను కూడా సేమ్ లైక్ మనం ఇప్పుడు యూజ్ అనేది చేద్దాం. సో, బూలియన్. సో, మనకెందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనం స్టోర్ చేసుకునే దానికోసం బూలియన్ అనేది యూజ్ చేస్తున్నా. సో, నేను సేమ్ యాస్ ఇస్‌గా రైనింగ్ అనేది ఇస్తున్నా. ఆర్ఏఐఎన్ఐఎన్‌జీ రైనింగ్ ఈక్వల్ టు ట్రూ అనేది ఇస్తున్నా. సో, ఇఫ్ రైనింగ్ అనేది ట్రూ అయిందనుకో, సమ్ లాజిక్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో, ఎస్ఓయూటీ ఓకేనా. సో, నేను సేమ్ మెసేజ్ అనేది చెప్తున్నా. ఓకేనా. టేక్ అంబ్రెల్లా. అంబ్రెల్లా యూఎంబీఈపీఆర్ఈ ఓకే. ఆర్ఈ. సో, టేక్ అంబ్రెల్లా అనేది మనం ఇక్కడ మెసేజ్ అనేది చెప్పినాం. ఓకేనా. సో, అంబ్రెల్లా తీసుకెళ్ళండి. ఓకేనా. సో, ఒకవేళ రెయిన్ పడలేదనుకో మనకు అవసరం అనేది లేదు. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనం రెయినింగ్ అనేది ట్రూ అనేది ఇస్తున్నా. అంటే రెయినింగ్ పడుతుందని.
సో, రెయినింగ్ పడుతుందని ఇచ్చినాం కాబట్టి మనకొచ్చేంటి టేక్ అంబ్రెల్లా అనేది మెసేజ్ అనేది వచ్చింది. సో, ఒకవేళ మనకొచ్చేంటి రెయినింగ్ పడలేదనుకో మనం ఫాల్స్ అనేది ఇస్తాం. సో, మనకు ఫాల్స్ అనేది ఇస్తే మనకొచ్చేంటి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుందా అంటే లేదు. ఓకేనా. సో, అంటే నా కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే మనకొచ్చేంటి మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో, కండిషన్ ట్రూ కానప్పుడు మనకేమైనా మెసేజ్ ప్రింట్ అయిందా అంటే లేదు. ఓకేనా. సో, ఈ విధంగా మనకొచ్చేవంటే కండిషన్స్ ఏదైనా నీ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మాత్రమే నీకొచ్చేవంటే ఈ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి అనే దాని కోసం మనం వచ్చేవంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, ఇఫ్ మనకొచ్చేవంటే దీనిలో ఎగ్ బ్రాకెట్ అనేది ఉంటే ఎగ్ బ్రాకెట్ లోపల మనకొచ్చేవంటే కండిషన్ అనేది పెడతాం. ఈ కండిషన్ ట్రూ అయిందనుకో మనకొచ్చేవంటే ఇది పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. సో, ఇందులో మనం వచ్చేవంటే జస్ట్ మీరు వచ్చేవంటే ఓన్లీ సింగిల్ లైన్ మనం ఏదైనా లాజిక్ అనేది రాస్తున్నామంటే మనకొచ్చేవంటే ఈ బ్రాకెట్స్ అనేది అవసరం లేకుండా వర్క్ అనేది అవుతుందనమాట. ఓకే. సింగిల్ లైన్‌కి మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి ఇప్పుడు ఏం మెసేజ్ అనేది రాలేదు. ఒకవేళ నేను వచ్చేంటే మోర్ దెన్ 1 లైన్ అనేది ఇస్తున్నా ఇక్కడ. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఎస్ఓయూటీ ఎస్ఓయూటీ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ హాయ్ అనేది ఇస్తున్నా. లేకపోతే హలో. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనం కండిషన్ ఇచ్చినాం. కండిషన్ తర్వాతే మనకొచ్చేంటి ఇక్కడ హలో అనేది మెసేజ్ రాసుకున్నాం. అయినా మనకొచ్చేంటి హలో అనేది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు హలో అనేది వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేవంటే ఈ కండిషన్ అనేది ఒకవేళ మనం బ్రాకెట్స్ అనేది తీయకపోతే మనకొచ్చేంటి ఓన్లీ 1 లైన్ తర్వాత మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. సో, మనం ఏదైతే కండిషన్ పెట్టినామో కండిషన్ తర్వాత మనకు ఓన్లీ ఒక లైన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మనకొచ్చేంటి మల్టిపుల్ లైన్స్‌కి మనకి కండిషన్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు మనం వచ్చేంటి ఫ్లవర్ బేస్ అనేది ఓపెన్ చేసి మనం ఎక్కడైతే వరకు కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలో అంతవరకు మనం ఫ్లవర్ బేస్ అనేది క్లోజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు మనం రన్ అనేది చేసినామనుకో సో, మనకి ఈ అలో అనేది రాదనమాట. సో, ఎందుకంటే కండిషన్ ఫాల్స్ కదా! ఒకవేళ మనకి ట్రూ చేసినామనుకో మనకి వస్తదనమాట. ఓకే. ట్రూ. టీఆర్‌యూవీ ఓకే. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో, మనకి ఇప్పుడు క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ట్రూ అనేది అయింది కాబట్టి బోత్ మెసేజెస్ ప్రింట్ అనేది అయింది. ఓకే. సేమ్ ఇదే విధంగా మనం వచ్చుంటే అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి కండిషన్స్ కోసం చాలా ప్లేస్‌లో యూజ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ A=10 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నా దగ్గర వచ్చేంటి ఇఫ్ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఏదైనా మనం ఒకటి పర్చేస్ చేయాలి. ఓకేనా. సో, మనకు పర్చేస్ చేయాలి. లేదంటే మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఈ 10 అనేది మనకొచ్చేంటి పాజిటివ్ నంబరా లేకపోతే నెగెటివ్ నంబరా అని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. పాజిటివ్ నంబర్ అంటే మనకెలా ఉంటుంది? 0 కంటే పెద్దది. ఓకే. 0 కంటే పెద్దదుంటే మనకి పాజిటివ్ నంబర్ అనేది అవుతుంది. ఓకేనా. 0 కంటే తక్కువ ఉంటే అది మనకేమవుతుంది? నెగెటివ్ నంబర్. సో, ఇప్పుడు ఇది నేను పాజిటివ్ నంబర్‌గా ఉందా? నెగెటివ్ నంబర్‌గా ఉందా? అని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. సో, పాజిటివ్ నంబర్, నెగెటివ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలా కండిషన్ రాస్తాం? సో, ఇఫ్ ఏ ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇది నేను పాజిటివ్ నంబరా కాదా అని చెక్ చేయాలంతే. ఓకేనా. సో, మనకది నెగెటివ్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెగెటివ్ అయితే మనకి అవసరమే లేదు. ఓన్లీ మన దగ్గర పాజిటివ్ ఉంటే మనం సంథింగ్ ఏదైనా పర్చేస్ చేయొచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇప్పుడు నేనొచ్చేంటి ఇది పాజిటివ్‌నా కాదా అని ప్రింట్ చేస్తున్నా. ఎస్ఓయూటీ ఓకే. సో, ఇది పిఓఎస్ మనకొచ్చేంటి ఐటీఐవి పాజిటివ్ ఓకే. సో, పాజిటివ్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చి రన్ అనేది చేస్తున్నా. ఇది మనకేమవుతుంది? పాజిటివ్ అనేది వస్తుంది. సో, ఎందుకంటే మనకి 10 అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా! ఒకవేళ నేను మైనస్ అనేది ఇస్తున్నా. మైనస్ ఇస్తే మనకిది ఏమీ రాదనమాట. ఓకే. ఓకేనా. సో, ఏం రాలే. సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేవంటే నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అనేది ఉంది. ఒక షాప్‌లో మనకొచ్చేవంటే కూల్ డ్రింక్ ఒకటి పర్చేస్ చేయాలి. ఆ కూల్ డ్రింక్ యొక్క మినిమమ్ కాస్ట్ వచ్చి మనకొచ్చేవంటే రూ. 10 అనుకుందాం. ఓకేనా. సో, రూ. 10 అయినప్పుడు మనం వచ్చేవంటే మన దగ్గర వచ్చేవంటే రూ. 10 ఉంటేనే కదా మనం పర్చేస్ అనేది చేయగలం. రూ. 10 మన దగ్గర లేదు పర్చేస్ అనేది చేయలేం. ఇప్పుడు నా దగ్గర వచ్చేవంటే -10 ఉందనుకో నేను పర్చేస్ చేయగలనా? లేదు. ఓకేనా. సో, ఇక్కడ నేను వచ్చేవంటే రూ. 10 ఉండిందనుకో మనం కూల్ డ్రింక్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో, కాబట్టి నేను వచ్చేవంటే ఇక్కడ మనం బై కూల్ డ్రింక్ అనేది ఇద్దాం. ఓకేనా. సో, బై సో, ఇక్కడ నేను వచ్చేవంటే బై కూల్ డ్రింక్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ బై కూల్ డ్రింక్ అనేది జస్ట్ ఒక మెసేజ్ అనేది పాస్ చేసిన బై కూల్ డ్రింక్ అనేది. సో, ఇప్పుడు నా దగ్గర వచ్చేవంటే రూ. 10 ఉంటే నేను కూల్ డ్రింక్ అనేది బై చేసుకోవచ్చు. లేనప్పుడు మనకొచ్చేవంటే కూల్ డ్రింక్‌ని బై చేయగలమంటే లేదు. ఓకేనా. సో, ఈ విధంగా మనకొచ్చేవంటే సమ్ కండిషన్స్ ఓకేనా. సో, మనం సమ్ కండిషన్స్ అనేది మనం పర్చేస్ చేయాలి అంటే మనం పెర్ఫార్మన్స్ చేయాలన్నప్పుడు మనం వచ్చేవంటే మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా మనం వచ్చేవంటే ఇది యూజ్ చేయాలి అనేది. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే దీన్ని రన్ అనేది చేద్దాం. మనకొచ్చేవంటే ఏమైనా మెసేజ్ వస్తుందా లేదా అని చూద్దాం. ఓకే. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే మనకేం మెసేజ్ రాలేదు. ఎందుకంటే మన దగ్గర వచ్చేవంటే రూ. 10 లేదు కాబట్టి. ఒకవేళ నా దగ్గర రూ. 10 ఉండిందనుకో నేనొచ్చి కూల్ డ్రింక్‌ని పర్చేస్ చేసుకోగలను కదా! ఓకేనా. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి కూల్ డ్రింక్ అనేది ఓకే. మనకి మెసేజ్ వచ్చింది. ఏమంటే బై కూల్ డ్రింక్. ఓకే. సో, మనం బై చేసుకోవచ్చు.
ఓకేనా. సో, ఎందుకంటే మన దగ్గర వచ్చేవంటే మనీ అనేది రూ. 10 ఉంది కాబట్టి. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే సమ్ కండిషన్స్ అనేది మనకి ప్రోగ్రామాటికల్‌గా చెక్ చేసేందుకోసం మనం వచ్చేవంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ ఇఫ్ స్టేట్మెంట్‌లో మనకి ఎప్పుడైతే మనకు వచ్చేవంటే ట్రూ అనేది అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో, ఇది ఎప్పుడైతే ట్రూ అనేది అవుతుందో అప్పుడు మాత్రం మనకొచ్చేంటి ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఇక్కడ కూడా మనకొచ్చేంటి ట్రూ అనేది ఉంది కాబట్టి మనకి దీని లోపలికనేది ఎళ్ళింది. ఓకేనా. ఒకవేళ మనకి ఫాల్స్ ఉంటే మనం దీని లోపలికి ఖచ్చితంగా వెళ్ళదనమాట. సో, ఖచ్చితంగా మనకొచ్చేంటి ట్రూ అనేది కావాలి ఇఫ్ స్టేట్మెంట్‌లో. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఇఫ్ అనేది యూజ్ చేసినాం. ఇఫ్ లోపల మనకొచ్చేంటి 2 ఎగ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ అనేది చేసినాం. ఓకేనా. సో, ఈ ఎగ్ బ్రాకెట్ ఓపెన్ చేసి లోపల మనం వచ్చేంటి లాజిక్ అనేది రాస్తాం. ఈ లాజిక్ అనేది మనకి ఎప్పుడైతే ట్రూ అనేది అవుతుందో అప్పుడు మాత్రం మనకొచ్చేంటి ఇది పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను దీనికి ముందు చెప్పినట్టు మనకొచ్చేంటి సింగిల్ లైన్ ఉంటే మనకొచ్చేంటి బ్రాకెట్స్ అనేది అవసరం లేదు. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకొచ్చేంటి బ్రాకెట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. బాయ్ బాయ్.